అసలు అమెరికాకి, మనకి మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో ఏం పాయింట్లున్నాయి? అసలు ఇన్ని రోజులు ఎందుకు ఆగింది? మనకి సంబంధించినటువంటి రైతులకి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు మన మీద రుద్దడానికి వీల్లేదని, పాల ఉత్పత్తులు మన మీద రుద్దడానికి వీల్లేదని, అట్లాగే వాళ్ళ విత్తనాలు మన మీద రుద్దడానికి వీల్లేదనినే ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పినట్టు పెట్రోల్, డీజిల్ కొనాల్సిన అవసరం లేదని. ఇది ప్రపంచం అంతా చూసింది. భారతదేశం మీద టారిఫ్‌లేసాడు. ఇప్పుడు భారతదేశం బతిమిలాడింది అమెరికాని, అమెరికా బతిమిలాడిందా మనల్ని? యూరోప్ యూనియన్ వచ్చింది. మనతో చర్చలు జరిపింది. ఒప్పందం చేసుకుంది. దెబ్బకి దిగొచ్చిన అమెరికా, యూరోప్ యూనియన్‌తో మన సంబంధాలు పెరిగిపోయి అటుకెళ్ళిపోతే అమెరికాకి మనం ఎక్స్‌పోర్ట్‌లు ఎగిసిపోతుంది. అలాగే యూరోప్ యూనియన్ మన దగ్గర వ్యాపారాలు చేసుకుంటే అమెరికా వ్యాపారాలు సంకనాకిపోతాయి. వాళ్ళ కార్‌లొచ్చేస్తే వీళ్ళ కారు బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది టెస్లా లాంటోడికి. కాబట్టి పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు ట్రంప్. ట్రంపే ఫోన్ చేశాడు. ట్రంపే ట్రూత్‌లో పోస్ట్ చేశాడు. నరేంద్ర మోడీ చేయలేదు. మరి రాహుల్ గాంధీకి ఇందులో కాంప్రమైజ్ అయినట్టు ఎట్టా కనిపించింది? ప్ర ప్రజల రక్తమాంసాలు తీసుకోవడానికని ఎందుకు అనిపించింది? చైనా వాడు చెప్పాడా వీళ్ళతో? చైనాతో కూడా ఎంఓయూ కుదిరిపోయిందిగా అమెరికాకి. మరి ఈయన చైనా మనిషే గదా! చైనాతోనే కదా ఈయన ఎంఓయూ చేసుకుంది. మరి చైనా కూడా చ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి లొంగిపోయిందా? భయపడిపోయిందా? వణికిపోయిందా? ఇక్కడ మరి ఎవరు వణికినట్టు? ఏం వణికినట్టు? మాట్లాడేటప్పుడు ఒక అర్థం పర్థం ఉండాల. అమెరికాకి లొంగిపోవడమేంది? అమెరికాకి భయపడిపోవడమేంది? అమెరికాకి భయపడిపోయేటట్టయితే గనక మోడీ ఎప్పుడో వణికిపోవాలా. చేతనైంది చేసుకోమంటున్నాడు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నదాన్ని కాంప్రమైజ్ పేరుతో చైనా ఏజెంట్‌గా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నాడని తెలుసుకోవాలి.